ప్రభునందు ప్రియులారా, ప్రియ సహోదర సహోదరులారా, స్నేహితులారా, ప్రాంతీయులారా, విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను, దైవ దీవెనలను తెలియజేస్తూ అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 146వ సంకీర్తన మొదటి 2 చరణాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించుదును. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. వాలెస్ స్టెగ్నర్ అనేటువంటి ఒక సహోదరుని యొక్క తల్లి, ఆమె తన యొక్క 50వ సంవత్సరమున చనిపోయింది. అయితే ఆమెను గురించి ఈ వాలెస్ తన 80 సంవత్సరాల ప్రాయములో ఒక మాటను, ఒక పాటను వ్రాస్తూ ఉన్నాడు. తల్లికి ఆలస్యంగా వ్రాసినటువంటి మాట, తల్లి కోసం ఆలస్యంగా వ్రాసినటువంటి ఒక పాట అని చెప్పి తన తల్లిని గురించి వివరిస్తూ ఉంటున్నాడు. సన్మార్గములో, చక్కని మార్గములో నడవవలసినటువంటి త్రోవలో మమ్ములను పెంచినటువంటి ఒక సద్గుణురాలైనటువంటి స్త్రీ మా అమ్మ. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించింది మా అమ్మ. ఎన్నో బలహీన, నిరసిల్లిన, నిరుత్సాహ పరిస్థితుల్లో మమ్మలను ప్రోత్సహించింది మా అమ్మ. బంధువులలో, స్నేహితులలో, ఇరుగు పొరుగు వారిలో ఒక్కొక్కసారి తనతో గొడవ పెట్టుకున్నా, అంత ఇష్టంగా మాట్లాడకపోయినా వాళ్ళందరితోనూ అధిక ప్రేమతో మాట్లాడేది మా అమ్మ. ఇలాగా అనేక రీతులుగా తన యొక్క గుణాలను వివరిస్తూ తనంటాడు, చివరిగా పాడడానికి అవకాశం ఉన్న ప్రతి క్షణంలోనూ అద్భుతంగా మా అమ్మ పాటలు పాడుతూ ఉండేటువంటిది. ఆ పాటలే తన జీవితాన్ని అద్భుతంగా, అందంగా, ఆనందమయముగా మలచింది. మాకు ఒక చక్కటి జీవన శైలిని నేర్పింది. స్తుతి జీవన శైలి అనేటువంటి విషయాన్ని తను వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, నిజం, వాస్తవం ఏంటి అనంటే, మన అనుదిన దైనందినటువంటి జీవితంలో స్తుతి జీవన శైలిని మనం కలిగి ఉండడం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరం. అందుకనే నేను ఎప్పుడు సంఘానికి నేర్పిస్తూ ఉంటూ ఉంటాను, వెళ్ళిన ప్రతి చోట చెప్తూ ఉంటుంటాను. అదేంటినంటే, స్తుతి స్థితిని మార్చుతుంది. స్తుతి స్థితిని మార్చుతుంది. ఎలాంటి స్థితి అయినా, ఎంత కష్టమైన, క్లిష్టమైన స్థితి అయినా స్తుతి ద్వారా మారిపోతుంది, పాట ద్వారా మారిపోతూ ఉంది. పాటలు మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఊరటను కలిగిస్తాయి. ఎంతటి బరువైన, భారమైన పని అయినా సునాయాసంగా చేయడానికి అవి వీలు పడతా ఉంటుంటాయి. పాటలు మనలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటుంటాయి. పాటలు దేవుని శక్తిని మనము అనుభవించేటువంటివిగా చేస్తూ ఉంటుంటాయి. సర్వసాధారణంగా క్రైస్తవ విశ్వాస జీవితం అంటే ప్రార్థన చేయడం అని అనుకుంటుంటాం, వాక్యము చదవడం అని అనుకుంటూ ఉంటుంటాం, ఉపవాసం ఉండడం అని అనుకుంటాం, కానుకలు ఇవ్వడం అని అనుకుంటుంటాం. ఒక శ్రేష్టమైనటువంటి భక్తి విధానానికి ఇవన్నీ మనము టాలీ చేస్తూ ఉంటుంటాం. కానీ వాటిలో ప్రాముఖ్యమైన, అత్యంత విలువైన, బలమైన కార్యం ఏది అనంటే, ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలోనూ ప్రతి ఒక్కరూ పాట పాడగలిగిన, స్తుతించగలిగినటువంటి స్థితిని కలిగి ఉండాలి. దావీదు తన స్థితిని దీవెనకరంగా మార్చుకోవడానికి ఈ రోజున మనకందరికీ తెలిసినటువంటి ఒక పశువుల కాపరి అయినటువంటి, గొర్రెల కాపరి అయినటువంటి దావీదు రాజుగా అవడానికి కలిగినటువంటి, తను కలిగి ఉన్నటువంటి స్థితి ఏంటో చెప్పనా?
కేవలము స్తుతి మాత్రమే, కేవలము స్తుతి మాత్రమే. స్తుతే తన స్థితిని మార్చివేసింది. 146వ సంకీర్తనలో ఎందుకు మనం ఆయనను స్తుతించాలి, ఎందుకు మనం ఆయనను స్తుతించాలి? 6వ వచనంలో అంటాడు, ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన. ఎందుకు ఆయనను స్తుతించాలి అని అంటే, మనం ఏదైతే ఉనికిని అనుభవిస్తూ ఉంటున్నామో, ఏదైతే విశ్వములో మనం జీవిస్తూ ఉంటున్నామో, మనం ఉంటున్నటువంటి ఈ విశ్వము, ఆకాశము, భూమి, సముద్రము, ఇవన్నీ కూడా, వాటిలో ఉన్నటువంటి సర్వమును ఎవరు సృజించారు అని అంటే ఆయన సృజించాడు. ఆయన సృజించి అంటాడు, మీరు ఎలాంటి దీన్ని, ఇదంతటిని మన కొరకు దేవుడు చేశాడు. అందుకని ఆయనను మనము స్తుతించాలి. 7వ చరణములో మనం చూస్తూ ఉంటుంటాము, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయను. ఎందుకు ఆయనను స్తుతించాలి అని అంటే, ఆయన మనకు ఆహారమును దయచేయుచున్నాడు. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటుంటాం, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి అని అంటుంటారు కదా. కడుపు నిండుగా భోజనం చేయగలుగుతున్నాము, ఆ భోజనాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాము, కష్టపడగలుగుతూ ఉంటున్నాము, టయానికి మనము సమృద్ధి అయినటువంటి భోజనం చేయగలుగుతున్నాము అని అంటే ఎవరి కృప, ఎవరి దయ, ఎవరిచ్చారు? మనం అనుకుంటాం, నేను సంపాదించాను, నా జ్ఞానము చేత, నా బలము చేత, నా యొక్క ఆరోగ్యము చేత నేను కష్టపడుకుంటున్నాను, నేను సంపాదించుకున్నాను, నా జ్ఞానం నా వలనే అని అనుకుంటూ ఉంటుంటాం. కాదు, వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, నువ్వు ఆకలి కొనినప్పుడు ఆ ఆకలి కొని నీకు ఆహారం ఇచ్చినటువంటి వాడు ఆయన. నీ ఆకలిని తీరుస్తుంది ఆయన. ఆ ఆహారము సంపాదించుకోవడానికి నీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, అన్ని రకాలైనటువంటి సదుపాయాలని కలుగు చేస్తున్నవాడు ఆయన. కనుక మనం ఆయనను అందుకు స్తుతించాలి. 8వ చరణములో ఆయన అంటాడు, ఆయన గ్రుడ్డివారు కన్నులు తెరవ చేయువాడు. ఎందుకు మనం ఆయనను స్తుతించాలి అని అంటే, తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆయన ఆదరిస్తాడు. ఏమని పాడాలి మనం? ఎందుకు ఆయనను స్తుతించాలి అని అంటే, ఆయన తండ్రి లేని వారిని ఆదరిస్తాడు. ఆయన గ్రుడ్డి వారికి వారి కన్నులను తెరవ చేస్తాడు. ఆకలి కొనినటువంటి వారికి ఆహారం ఇస్తాడు. ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, అందలి సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన. కనుక మనం ఆయనను స్తుతించాలి, ఆయన కొరకు పాడాలి, ఆయన కొరకు పాడాలి. దావీదు తన యొక్క జీవన శైలిలో ఏ వాతావరణం అయినప్పటికీ, ఏ సందర్భమైనప్పటికీ, ఏ స్థితి అయినప్పటికీ ఆయన పాడుతూనే ఉన్నాడు, కీర్తనలు రాస్తూనే ఉన్నాడు. దేవుని కొరకు పాడేటువంటి అనుభవంలో చాలా శక్తి దాగి ఉంది. దేవుని కొరకు పాడేటువంటి ఆ ప్రక్రియలో గొప్ప కార్యాలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఎరికో గోడలు వాగ్దాన దేశాన్ని వారు ప్రవేశించడానికి, ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని చేరుకోవాలి అని అంటే అడ్డుగా ఉన్నటువంటి ఎరికో గోడలను కోల్చాలి. ఈ రోజున నీ ఒక ఆశీర్వాదం, నీకొక దీవెన, నీకొక సంతోషకరమైనటువంటి కార్యం జరగడానికి నువ్వు చేసే పనులలో, నీ ప్రయాణంలో ఏవేవో అడ్డుగోడలు ఉంటున్నాయి. అవి మనుషుల వలన, శరీర బలహీనతల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన, ఇక ఇతరాత్ర ఏ కారణాల వలననైనా నువ్వు అనుకున్న గమ్యం చేరలేకపోతున్నావా? నీ ప్రయాసకు ఏదో ఒక ఎరుకో గోడ అడ్డుగా, ఆటంకంగా ఉంటుందా? ఇశ్రాయేలీలు చేసిన పని ఏంటంటే, కేవలము దేవునిని స్తుతించారు, దేవునిని స్తుతించారు. వాళ్ళు కేవలం చేసినటువంటి పని ఏంటంటే, స్తుతిస్తూ ఆ ఎరుకు గోడ చుట్టూ తిరిగారు, ప్రదక్షిణాలు చేశారు. ఏదైతే సమస్య నీకు కనబడుతుందో, ఏదైతే అడ్డుగా, ఆటంకంగా ఉందో, ఆ అడ్డులు, ఆటంకాల దగ్గర, ఆ సమస్యల దగ్గర నిలబడి యు హావ్ టు ప్రైజ్ గాడ్. when you keep praising his mighty name, when you sing unto the Lord, అద్భుతాలు జరుగుతాయి. ఆటోమేటికల్లీ మిరకల్స్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అద్భుతాలు జరిగిపోతూ ఉంటుంటాయి. నువ్వు చేయాల్సింది ఏం పని లేదు, పెద్ద పెద్ద గుణపాలు తెచ్చి పడవసరం లేదు, ప్రొక్లైన్స్ తెచ్చి వాటిని పడగొట్టాల్సిన పని లేదు, బుల్డోజర్లు తెచ్చి ఆవేశపడవలసినటువంటి పని లేదు. యు జస్ట్ కీప్ స్టాండ్ అండ్ ప్రైజ్.
నిలబడి ఆయనను స్తుతించు. ఇశ్రాయేలీయులు దేవునిని స్తుతించగా, పాడగా, ఆరాధించగా ఎరుక గోడలు కూలిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభు వారి ముందు శిలువ యజ్ఞం, శిలువ యాగం, మానవాళి కొరకు ఆయన శిలువ యాగాన్ని చేయాల్సిందా, శిలువ యజ్ఞాన్ని చేయాల్సిందా, శిలువ మరణాన్ని పొందాల్సినటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఆయన ముందుంది. He knows everything, that how the people will treat him with a different angry emotions. కోపంతో ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా ఆయనను బాధిస్తారో తెలుసు, వేధిస్తారో తెలుసు. గడ్డం పీకేవాడొకడు, ముఖం మీద ఉమ్మి వేసేవాడొకడు, ఒకటి తక్కువ నలపి కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు ఒకరు, తన అంగీని పీకివేసేటువంటి వారొకరు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి గుంపు, సిలువ వేయండి అని కేకలు వేసేటువంటి మూక, వీళ్ళందరూ ఈ పరిస్థితి అంతా ఆయన ముందు కనబడుతుంది. రేపు ఇదంతా ఆయన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఎస్, ఏమో నిన్న ఈ రోజు గురించి నీ ముందున్నటువంటి ప్రశ్న ఏంటో, ఈ రోజు గురించి నిన్న నీకున్నటువంటి దిగులేంటో, ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విషయాలు ఏంటో, ఈరోజు ఏ కార్యాలు, ఏ బలమైన కార్యాలు, ఏ వ్యతిరేకతలు, ఏ ఆందోళనలు నీ ముందు నిలబడుతున్నాయో నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ముందు ఉన్నటువంటి ఈ సవాళ్లను ఆయన పాటలతో ధీటుగా ముందుకు సాగిపోయాడు. ఆ రాత్రి గెత్సేమనేటువంటి తోటకు అంతట వారు పాటలు పాడుకుంటూ గెత్సేమనే తోటకు వెళ్ళిపోయారు. ప్రభురాత్రి సంస్కారం అయిన తర్వాత పాటలు పాడుతూ మనం వెళ్ళాలి. మన ముందున్న ఎలాంటి సవాళ్ళైనా సునాయాసంగా మనము ఛేదించవచ్చు, ప్రతి విషయాల్ని మనము జయించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. పాటలు మనకున్నటువంటి బాధలను, మనకున్నటువంటి బలహీనతలను, మన మైండ్లో మెదులుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి కలవరాలను అవి తుడిచివేస్తాయి. కాబట్టి పాట పాడుతూ ఉండాలి, ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. ఆ పాటలు ప్రభువును స్తుతించేటువంటి పాటలుగా ఉంటుండాలి, ఆయనను మహిమపరచేటువంటి పాటలుగా ఉంటుండాలి. ఆయన స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు అద్భుతాలను జరిగిస్తూ ఉంటుంటాడు. ఆయన నామమును ఘనపరుస్తూ ఉంటుండగా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటుంటాడు. మనందరికీ సుపరిచితమైనటువంటి స్వార్థ గాయకులు సహోదరులు సునీల్, సుజాత గారులు, వారితో అత్యంత సన్నిహితంగా దేవుని సేవలో సాగే కృప దేవుడిచ్చాడు. కలిసి పని చేస్తూ ఉంటుంటాం, పరిచర్య చేస్తూ ఉంటుంటాం. అద్భుతమైనటువంటి స్వరం దేవుడు సహోదరుడికి ఇచ్చాడు. ఆ స్వరముతో అద్భుతంగా అనేక మందిని ఆకర్షించేవాడు. అదే స్వరముతో సినిమా పాటలు కూడా పాడుతూ ఉండేటువంటి వారు. వారిరువురు కలిసి ఒక మంచి ఆర్కెస్ట్రాను ప్రారంభించారు. అద్భుతంగా విరామం లేకుండా వాళ్ళు సాగుతూ ఉండేటువంటి వారు. ఇటు క్రిస్టియన్ సాంగ్స్, అటు సినిమా పాటలు పాడుతూ ఉండేటువంటి వారు. చాలా సందర్భాల్లో వారితో దేవునిని స్తుతిస్తే వచ్చేటువంటి స్థితిని గురించి పంచుకోవడం జరిగింది. కానీ ఇటు పాడేవారు, అటు సినిమా పాటలు పాడేవారు. అలా కాలం గడిచింది. తర్వాత దేవుని కృప వలన అనేక మంది సేవకులు చేసే ప్రార్థన వలన వారు సినిమా పాటలు మానేసి పరిపూర్ణంగా దేవుని సేవకు అప్పగించుకున్నారు. దేవుడు దేశ విదేశాల్లో వారిని ఇప్పుడు వాడుకుంటూ ఉంటున్నారు. చక్కటి గృహాన్ని ఇచ్చారు, అద్భుతమైనటువంటి స్టూడియోని ఇచ్చారు. మొన్నటి దినాన్ని మేము కలుసుకొని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాట, ముందు చాలా చాలా జీవితాన్ని లోకంలో జీవించాం, సినిమా ఆర్కెస్ట్రాల కొరకు టైం వెచ్చించాం, కానీ సంపాదించింది ఏదీ లేదు. ఎప్పటికప్పుడు ఎన్నెన్నో అలసటలు, నిద్ర లేనటువంటి రాత్రులు, ఎంతో ప్రయాసపడ్డం, కానీ మా స్థితిలో మార్పేమీ లేదండి. ఎప్పుడైతే కేవలము మా నోటి ద్వారా ప్రభువుని స్తుతించడం మాత్రమే చేశామో, మా స్వరాన్ని, గలాన్ని ఆయన మహిమ కొరకు మాత్రమే విప్పాము, ఆయన నామాన్ని గణపరచాము, దేవుడు ఏది కొదువ లేకుండా, కొరత లేకుండా సమృద్ధిగా మమ్మల్ని ఇప్పుడు ఆశీర్వదించాడు. ఎస్, దేవుడిని మాత్రమే మన యొక్క గలముతో, స్వరంతో మహిమపరిచేటువంటి వాళ్ళంగా ఉంటే దేవుడు మనలను ప్రతి పరిస్థితిలో నుంచి విడిపిస్తాడు. మనందరికీ తెలుసు పౌలు శీలల యొక్క సంఘటన. బంధింపబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, దినమంతా బాధించబడ్డారు, గాయాల పాలయ్యారు, అవమానాల పాలయ్యారు, అబద్ధ సాక్ష్యాల మధ్య నిలబడ్డారు.
చెరసాల గదిలోనికి వెళ్ళిపోయారు. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, తీర్పు ఎలా వస్తుందో తెలియదు, ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్య ఆ రాత్రి పౌలు శీలలు ప్రభువుని స్తుతించడం మొదలు పెట్టారు. పాడడానికి, కీర్తనలు పాడడానికి, ప్రార్థన చేయడానికి ఆరంభించారు. when they began to praise God, చెరసాల అదిరింది, పునాదులు కదిలాయి, తలుపులు తెరచుకున్నాయి, సంఖ్యలు తెగిపడ్డాయి. ఏమనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ విశ్వాస జీవితంలో స్తుతి యొక్క శక్తిని నువ్వు చూసావా? స్తుతి యొక్క బలమును నువ్వు అనుభవించావా? స్తుతిలో ఉన్నటువంటి గొప్ప దీవెనను నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆయనను పాడి ఆయన నామాన్ని స్తుతిస్తే వచ్చేటువంటి శక్తి. ఈరోజు నుంచి ప్రభువుని స్తుతించుదాం, ఈరోజు నుంచి ప్రభువుని గణపరచుదాం. పాడుతూనే ఉందాం ఆయన పాటలు. ఆయన కొరకు పాడదాం, ఆయన పాటల ద్వారా ఆయనను వివరిస్తూ ఉందాం, ఆయనను గణపరుస్తూ ఉందాం, ఆయన శక్తి సామర్థ్యాలను పొగడుతూ ఉందాము. మన స్థితిని దీవెనకరంగా మార్చుకుందాము. అచ్చి కృప ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్.